ఏమైందిరా మనోడు ఈరోజు ఫోన్ చాలాసేపు మాట్లాడుతున్నాడు? ఈరోజు రిజల్ట్స్ కదా, మనోడివి 2 పోయినాయి. వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. ఏమైందిరా, ఏమన్నాడు మీ వాడు? ఆయన గురించి ఎందుకురా ఇప్పుడు? అతని కమర్షియల్ మెంటాలిటీతో నన్ను చంపుతున్నాడు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్లో ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబ్ రావాలి. మంచి జాబ్ కూడా కాదు, నాకు ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబే కావాలి. అంతేగాని నా ఇష్టాల గురించి వద్దు తనకి. నీ బాబు కన్నా నా బాబే నయంరా బాబు. శివ, నన్ను కాస్త లైబ్రరీకి తీసుకెళ్ళవా? ఓకే రోహిత్, పద. శివ, నేను ఇలా చెప్తున్నానని ఫీల్ అవ్వకు. మీ నాన్నను ఎప్పటికీ కానీ నలుగురు ముందు తక్కువ చేసి మాట్లాడకు శివ. నీకు తెలీదు రోహిత్ మా నాన్న గురించి. నాకు అసలు చదువుకోవాలి, జాబ్ చేయాలి అనే ఇంట్రెస్టే లేదు. నాకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయడు. నా పేరెంట్సే నా లైఫ్లో పెద్ద విలన్స్. శివ, నీ పేరెంట్సే కాదు, మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంతా ఇలానే ఆలోచిస్తారు. నా కొడుకు బాగా చదవాలి, ఏదో ఒక మంచి జాబ్ చేస్తే సరిపోతుందని. వాళ్ళకి నువ్వు బాక్సింగ్ చేయడం ఇష్టం లేక అని కాదు, నువ్వు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అయినా శివ, బాక్సింగ్ అంటున్నావు, కానీ ఏ రోజైనా సిన్సియర్గా ట్రై చేసావా? శివ, నాకు ఐ విజన్ లేకపోయినా నేను ప్రతి ఎగ్జామ్లో పాస్ అవుతున్నా, కానీ నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఎందుకంటే నాకు చదవడం అంటే ఇంట్రెస్ట్, నేను దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తున్నా. నువ్వు సిన్సియర్గా ట్రై చేసినప్పుడు నువ్వు చెప్పకపోయినా నీ పేరెంట్స్ నేను అర్థం చేసుకుంటారు. శివ, నాకు కళ్ళు లేకపోయినా నాకంటూ ఒక విజన్ ఉంది. నేను దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తున్నా. మరి నీ విజన్ కోసం నువ్వు ఎప్పటి నుండి నీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తావు? ప్రతి ఒక్కరికి చదువుపైన ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. మీలో కొందరికి క్రికెటర్ అవ్వాలనో, యాక్టర్ అవ్వాలనో, బాక్సర్ అవ్వాలనో ఉంటుంది, కానీ దానికోసం సిన్సియర్గా ట్రై చేయరు. కాలేజ్ అంటే మీ అందరికీ సెమిస్టర్లు, అటెండెన్స్లు, గ్రేడ్లు ఇంతే. కానీ ప్రతి యాక్టర్, ప్రతి క్రికెటర్, ప్రతి బాక్సర్ కాలేజ్ నుండే స్టార్ట్ అవుతాడు. కాలేజ్ అంటే ఒక చదువు మాత్రమే కాదు, మీ డ్రీమ్స్కి ఒక వే చూపిస్తుంది. కాలేజ్ మీకు ఇచ్చే ప్రతి ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఏదో ఒక రోజు మీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళి సక్సెస్ అవుతారు. ఓకే గాయ్స్, డిస్పాచ్. సార్, నాకు బాక్సర్ అవ్వాలని ఈ అప్కమింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. మీరు హెల్ప్ చేయండి సార్. ఓకే శివ, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. Welcome to inter-college level tournament for men's boxing, weight category of 48 to 51 kgs. Start. One, two, three, four. Follow rules and regulations. All the best. Go back.
ఇంటర్ కాలేజ్ మెన్స్ బాక్సింగ్ ఫైనల్స్. Follow rules and regulations. All the best. One, two, three, four. ఏంటి ప్రతి సినిమాలో చూపించినట్టు క్లైమాక్స్లో హీరో సక్సెస్ అవుతాడు అనుకున్నారా? కానీ ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. కానీ ఇప్పుడు నాకంటూ ఒక విజన్ ఉంది. దానికోసం సిన్సియర్గా ట్రై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా నేను సక్సెస్ అవుతా అన్న నమ్మకం నాకుంది. శివ ఎక్కడ? వాలీబాల్ కోర్ట్ దగ్గర ఉంది సార్. శివ, నీకో గుడ్ న్యూస్. నిన్ను మొన్నటి మ్యాచ్లో డిఫీట్ చేసిన ప్రేమ్ మన స్టేట్ నుండి నేషనల్ లెవెల్ యూనివర్సిటీ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యారు. చూడు, పేపర్లో వచ్చింది. గ్రేట్ ఆపర్చునిటీ మ్యాన్. ఈసారి నీ ప్రాక్టీస్ ఇంకా పెంచాలి. ఒరే నాన్న, నీ ఫోటో పేపర్కి వచ్చిందిరా. చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి నీకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపైనే ఫోకస్ చేయు. అబ్దుల్ కలాం కలలు కనండి అన్నారు, కానీ పిల్లల కలలు తల్లిదండ్రులు కనమని కాదు, ఎవరి కలలు వాళ్ళే కనండి అని. అలాగే తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా మన టాలెంట్ నిరూపించుకున్నప్పుడు వాళ్ళే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు.